అన్నా కార్పొరేటర్ మహేంద్ర గాడు ఆడి పెళ్ళాం పెట్లు మన షెడ్లోనే సేఫ్ గా ఉన్నారన్నా. వీడు జిహెచ్ఎంసీకి వచ్చి నీకే ఓటేస్తాడులే. ఎయ్యకపోతే ఫ్యామిలీ మొత్తానికి ఒకటే ఓటు వేసేస్తాడేంట్లన్నా. జాగ్రత్త రే, వాడి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నువ్వేం టెన్షన్ పడకన్నా, ఇక నువ్వు మేయర్ అయిపోయినట్టే. ప్రమాణ స్వీకారానికి పొందూరు కథ తొడుక్కొని రెడీగా ఉండన్నా. ఇక ఈ దెబ్బతో హైదరాబాద్ సిటీలో నిన్ను కొట్టేవాడలేనన్నా. ఎవడు పంపిస్తే వచ్చావురా? ఒకడు పంపిస్తే రావడానికి నేను మీలాగా పెంపుడు కుక్కను కాదు బే. టైగర్, యంగ్ టైగర్. మీరు కిడ్నాప్ చేసిన కార్పొరేటర్ని అతని ఫ్యామిలీని నాకు అప్పచెపితే నేను బయలుదేరతా. అబ్బచ్చా, నీకు అప్పలుగా ఇచ్చేయడానిక ఇంత పెద్ద సెటప్, ఇంతమంది రౌడీలు? ఆగడరా. నా ఎంట్రీ చూసిన తర్వాత కూడా నన్ను కొట్టాలన్న నీ కుతూహలం చూస్తుంటే తెగ ముద్దొచ్చేస్తున్నావురా. అందుకే నీకు ఆఫర్ ఇస్తాను. అందరం కలిసి టీలు తాగేసి సరదాగా 4 మాటలు మాట్లాడేసుకుని ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళ నాకు అప్పచెప్పారనుకో, హ్యాపీగా ఎవడింటికాడ వెళ్ళిపోవచ్చు. కాదు కూడదు అని నాతో బరిలో దిగితే ఆ తర్వాత నా కాళ్ళు పట్టుకున్నా, నా చేతులు పట్టుకున్నా, ఇంకేం పట్టుకోవాలేంటి? నేను మీతో ఫ్రెండ్షిప్ చెయ్యను రా. నీతో మాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? నువ్వు మరీ మొండోళ్ళ ఉన్నావు బాయ్. సరే, నువ్వు అన్నట్టే ఆ టీలు తాగేసేసి మాట్లాడేసుకొని ఆ ఫ్రెండ్షిప్ చేసేసుకొని ఎవరెళ్ళగా వాడు వెళ్ళిపోతావు. నేను ఆఫర్ ఇచ్చినప్పుడు తీసుకుంటే భరోసా, కాదంటే రభసా. రేయ్, ఈడు మాటలతో ఇనే రకం కాదురా, చెప్తా. మనం సేఫ్. ఇప్పుడు వేసేయండి రండి. బాబు, నాది చిన్న కాంప్లిమెంట్. మీరు వచ్చిన బండే కాదు, మీరు బుల్లెట్టే. చూడ్డానికి బుల్లెట్ లాగానే ఉంటాను, కానీ గుద్దుకుంటేనే తెలుసుద్ది బుల్డోజర్. ఏంటిది మెంటల్ వచ్చినలాగా? మేర్పట్టు దక్కనప్పుడు మెంటల్ ఎక్కిచ్చేస్తాయంటరా. నా ఆశయం నాశనం అయిపోయింది. అవ్వలేదు, ఎవడో కావాలని చేశాడు. ఎవడాడు? నా మిషన్ మీద కొట్టున్నాడు. ఎవడాడు? వాడెవడు తెలియదన్నా, ఇంతమంది ఇప్పుడు చూడలేదు కూడా. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే వేటాడే పులిలా ఉంటాడన్నా. వాడు నాకు కావాలి, వాడు నాకు కావాలి. వీడికి వాడెవడో తెలుసంట. చెప్పు, నీకేం కావాలని ఇస్తాను. నాస్తులు సగం రాసేస్తా. చెప్పు, ఎవడాడు? ఎవడో అయితే చెప్పడానికి నేను ఇన్ఫార్మర్ని కాదు బే.
నీ పొలిటికల్ కెరియర్ ని బ్లాస్ట్ చేసిన ట్రాన్స్ఫార్మర్ ని. ఎవడా నువ్వు? నేనెవరో నీకు తెలియాలంటే నువ్వు లైఫ్ లో 2 కోల్పోవాలి. నంబర్ 1, రోజు రోజుకి మోజు పెంచుకున్న నీ మేయర్ పదవి మీద కొడతా. ఆల్రెడీ కొట్టేశా. నంబర్ 2, నీ పరువుకి పర్ఫ్యూమ్ కొట్టి స్టేటస్ గా మార్చుకున్న స్టేటస్, నీ స్టేటస్ ని పడగొడతా. తమ్ముంటే రా రా. నీ కర్మ కాలినప్పుడో నాకు మండినప్పుడో ఆటోమేటిక్ గా నన్ను చూస్తా. ఎవడ్రా వాడు? ఎవడ్రా వాడు? చెప్పమ్మా, ఎవడు నిన్ను ఇరిటేట్ చేస్తుంది? వాడిని మడతెట్టేస్తా. వాడే వీడి రోజు నుంచి అమ్మాయి గారికే కాదు, అమ్మాయిలంటేనే భయపడాలి. తీయండి వెపన్స్. టోటల్ ఫ్యామిలీ ఈని తగులుకున్నారేంట్రా? ఏంట్రా చాలా రోజులు కనిపించారు. రేస్ అన్నా, రన్నింగ్ రేసు. మాలో ముందు నేను ఎవరు టచ్ చేస్తే వాళ్ళు గెలిచాడు అనమాట. నేను టచ్ చేశా, నేనే గెలిచాను. ఏయ్, నా దగ్గర ఎదవ పర్ఫార్మెన్స్ చేసావనుకో పగిలిపోద్ది. మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదన్నా, ఓ పాప నిన్ను కొట్టమని పంపించింది. ఏ పాప? వృత్తి ధర్మం కదన్నా, చెప్పు. అమ్మని, ఇదంతా నీ స్కెచ్చా? యారా, మీ అమ్మాయి గారిని ప్రేమిస్తున్నానని నన్ను కుమ్మేయడానికి వచ్చారా? మన అమ్మాయి గారిని ఈడు లవ్ చేస్తున్నాడా? అంటే టోటల్ ఫ్యామిలీకి పంచారనమాట. నమస్కారం అన్న, వెళ్ళొస్తాం. ఏయ్, కొట్టడానికి వచ్చి వెళ్ళిపోతున్నారేంట్రా? ఊరుకోన్నా, నిన్ను కొట్టడం ఏంటి? మనం ఫ్రెండ్స్ కదా. అది ఎప్పటి నుంచిరా? అదే ఆ రోజు మాకు ఇంట్రడక్షన్ ఇచ్చారే, అప్పటి నుంచి. మరి మీ వృత్తి ధర్మం ప్రకారం నన్ను కొట్టాలి కదరా? అమ్మా, నిన్ను టచ్ చేస్తే మమ్మల్ని అందరినీ కుమ్మియాలని నీ ప్లాను. మేము టచ్ చేయం. మీరు నన్ను టచ్ చేయకపోతే నేను మిమ్మల్ని టచ్ చేస్తాను. ఇదేం ఫిట్టింగ్? మేము కొట్టం మొర్రో అంటే మొమ్మాట పెడతావేంటి? తంతారా తన్నించుకుంటారా? మరి మేము నిన్ను కొట్టినా నువ్వు మాత్రం మమ్మల్ని కొట్టకూడదు. నీకు ఓకే అయితే మాకు ఓకే. ఓకే ఓకే అంటరా? కరెక్ట్ గా దొరికాడురా. ఆడి మీద మనకున్న రివెంజ్ మొత్తం తెచ్చుకోవచ్చు. మేము రెడీ. ఆఫర్ ఇచ్చినా వాడుకోరేంట్రా? ఈసారి అందరం కలిసి వాడేసుకుంటాం. భాగ్యం భాగ్యం, కార్తీక్ ఇందుని ప్రేమించలేదని మనుషులు పెట్టి కొట్టేస్తుంది బాయి. ఆగండ్రా, ఇదంతా ప్లాను. కార్తీక్, నువ్వు నన్ను 7th క్లాస్ నుంచి లవ్ చేసింది నిజమే అయితే ఒక్కడు కూడా కాలేజ్ గేట్ దాటకూడదు. ఈ క్యారెక్టర్ ఎవరా కొత్తగా? మళ్ళీ ఇదేం లవ్ యాంగిల్? ట్రయాంగిల్ ఏమో అన్నా. మన 10th క్లాస్ లవ్ సక్సెస్ అవ్వాలంటే ఈ నా కొడుకుల్ని చితక్కొట్టు. నువ్వేంది రెచ్చగొడుతున్నావు తల్లా? వాడి సంగతి నీకేం తెలుసు? వాడి కనుక లేచాడేంటనా? 3 సార్లు లేచాడేంటి? కార్తీక్, ఒక్కడిని కూడా వదలకు. ఈ రియాక్షన్ కోసమేరా ఈ యాక్షన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మొదలవుద్ది అస్సలైన యాక్షన్. నువ్వు సాటిస్ఫైడ్ అమ్మా? యారా, అతను నుంచే మనుషులు మమ్మల్ని సాగొడుతున్నారా?
ఒక్కడేరా. ఒక్కడే అని క్లారిటీ వచ్చాక ఇంకా వెయిటింగ్ ఎందుకురా? ఎక్కడ్రా 3 Idiots? ధనుంజయ్, నీ కూతురు ఎవరినన్నా ప్రేమిస్తే అని ఎరగదీస్తావంటగా? నీ కర్మగాలి అది నన్నే లవ్ చేసింది. అంతేగా బంగారం? అంటే నన్ను ప్రేమిస్తున్నానని మీ వాళ్ళతో అబద్ధం చెప్తావా? ఆ అబద్ధాన్ని నేను నిజం చేసి చూపిస్తా. ఎందుకంటే మొన్న నేను పెట్టిన ముద్దుతో నీకు పడిపోయానుగా. నా సైడ్ నుంచి మీకు క్లారిటీ కావాలి కాబట్టి ఏందో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎంత ధైర్యం నా ఇంటికి వచ్చి నా ముందే నా కూతురికి ఐ లవ్ యూ చెప్తావా? ఇరగ తీయండిరా. అన్నలు ఇక మీకు తప్ప తన్నులు. ఒరే, ఎలాగో కొట్టేసుకుంటాం కాబట్టి నా సైడ్ నుంచి మీకు ఇంకో క్లారిటీ కూడా ఇచ్చేస్తాను రా. ఎవడి దర్శనం కోసం అయితే నువ్వు తప్పించి తపస్సు చేస్తున్నావో ఆడిని నేనే. అర్థం కాలే? నీ పదవికి చెక్కు పెట్టిన వాడిని నేనే. తలుపులేండ్రా. ఎవడి కోసం ఎదురు చూస్తున్నానో వాడి చౌని వాడే వెతుకుంటూ నా ఎదురు నుంచున్నాడు. చంపేండ్రా. ఇది కదరా నాకు కావాల్సిన ఎమోషను. ఇంతకీ నేనెవరినో తెలుసా? రామచంద్రయ్య గారి కొడుకుని. ఏ ఇంట్లో అయితే మా నాన్నకు అవమానం జరిగిందో అదే ఇంట్లో చెప్తున్నా. నీ చేత్తో మా నాన్న కాళ్ళు పట్టించి అదే చేత్తో నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ నీళ్లు నీ నెత్తిన చల్లుకునేలా చేయకపోతే పోతే గీతే లేదు, జరిగి తీరుద్ది. అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ కూతురికి మొగుణ్ణవుతా, బలుపుతో పునాదులేసిన ఈ ఇంటి కళ్ళున్నవుతా, కొలెస్ట్రాల్ తో కొట్టుకుంటున్న మీ ముగ్గురు అన్నదమ్ముళ్ళకి ప్రాబ్లం నాకు అర్థమైంది, కానీ అమ్మాయి ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. అది నా కాబోయే పెళ్ళాం. రాయే చావనైనా చేస్తాను కానీ వాడిని పెళ్లి చేసుకోను. విన్నావుగా, వెళ్ళు.
రాయ్ ఎవడ్రా నువ్వు? ఫ్రెండ్ వా, లవ్వర్ వా, దాని మొగునివా? ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడడానికి ఫ్రెండో లవరో మొగుడో కానక్కర్లేదు. మగాడైతే చాలు. రాయ్ ఈ మొగోడి తల తీసి దాన్ని పట్టుకరండ్రా. నన్ను నమ్మి నా వెనకున్న వాళ్ళ కోసం నా తల పోవడానికైనా, ఎన్ని తలలు లేపడానికైనా రెడీ. నాకు దక్కని దాన్ని ఎవడికి దక్కనేను. రెడ్డి, నా కూతురి కోసం వాడి చావు వాడి వెతుకుంటూ ఇక్కడికి వస్తాడు. అయ్యా పెద్దిరెడ్డి వచ్చాడు. ఆడి మొండె 2 ఊర్ల నడుంపడాలా? ఆడి తలకైనా ఇంటి గుమ్మానికి వేలాడి తీయాలా? నరికైనా నా కొడుకునే. చాలా థ్యాంక్స్ అబ్బాయ. నన్ను నా కుటుంబాన్ని ఆ లక్ష్మీ నరసింహస్వామి లాగా కాపాడావు. కార్తీక్, మాకిష్టం లేని మా చెల్లి పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకు ఉండాలి కదరా. మమ్మల్ని చంపి తీసుకెళ్తావో లేక వచ్చి చేస్తావో? రా రా. వాడు కనిపించట్లేదయ్యా. ఆడ అమ్మ నాన్న ఎక్కడే ఉన్నారు అయ్యగారు? ఇప్పుడు నాకు కావాల్సింది ఆగిపోయిన నా కూతురు పెళ్లి జరగాలి.
మధ్య ఉన్న గొడవలు చెల్లి పెళ్లి కట్టు రాకూడదు. ప్రవీణ్ ఎక్కడ? మా చెల్లి పెళ్లి చేయడానికి నువ్వెవడు? నా మీదున్న కోపాన్ని కసితీరా తీర్చుకోవడానికి మీకు కావాల్సినంత టైం ఇస్తాను. ప్రవీణ్ ఎక్కడ? తీసుకురండి వాణ్ణి. నిన్ను చంపే ముందు వీడితో నా చెల్లి పెళ్లి చెయ్యాలన్న నీ ఆలోచనని చంపేస్తా. నేను మీలా కత్తి పడితే పదును తగ్గేలోపు పాతిక తలక లేచిపోతాయి. ఇప్పటిదాకా నాలో భరించేవాణ్ణి చూశారు, కానీ ఈ పెళ్లి కడ్డు పడితే తెగించేవాణ్ణి చూస్తారు. ఉంటే మా తాత ఒకడు గట్లా స్వాతంత్రం వచ్చిన తర్వాత సామంతులందరూ కలిసి మా తాత పౌరుషానికి గుర్తుగా ఈ కానికిచ్చారు. మా వంశ ప్రతిష్ఠ అంతా ఈ బొమ్మలోనే ఉందప్ప. మరి ప్రతిష్ఠ సార్ అక్కడ పెట్టారు, ఎవరైనా పడేస్తే చంపేరా? అమ్మికి